తిరగక అది అట్లనే ఉండిపోతుంది, రస్ట్ తయారవుతుంది. మన దాంట్లో బకెట్లో నీళ్ళు వరవసిన తర్వాత బయట తెల్లగా కనిపిస్తాయి, ఇవి అవే పార్టికల్స్. సున్నం ఉంది, కెమికల్స్ కలిపి ఉంటుంది. సో ఇది మరి కెమికల్ ఏది న్యాచురల్ ఏది మనకు తెలియాలంటే సో మనము పారాని ఎట్లా తయారు చేస్తారంటే పారాని సర్పులు పసుపు వేస్తే పారాని తయారు. సో అది ఎట్లగా అయిపోతుంది. ఇప్పుడు సున్నంలో కూడా మనము పసుపు సున్నం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. నేను ఇందులో పసుపు వేస్తాను. రెండిట్లలో ఈక్వల్గా పసుపు వేస్తాను. ఏం జరిగిందంటే అంటే ఇప్పుడు ఎందులో సున్నం ఉంది అన్నారు, సున్నం ఉంది కాబట్టి కలర్ అనేది చేంజ్ అయింది. ఇందులో ఏముంది, ఎలాంటి కెమికల్ అనేది లేదు కాబట్టి పసుపు యొక్క కలర్ని కోల్పోదు. పసుపు కలర్ ఏంటి, ఎల్లో కలర్. సో దాని కలర్ని కోల్పోలేదు, అలాగే ఉంది కాబట్టి ఎలాంటి కెమికల్ అనేది లేదు. అదే సర్ఫ్ బయట పడే ప్రోడక్ట్లో ఏముంది, సో సున్నం ఉంది కాబట్టి మన పసుపు అనేది కలర్ అనేది చేయండి. ఇది చెట్లకు పోస్తే ఏం జరుగుతుంది, చెట్లు అనేది చచ్చిపోతాయి, మాడిపోతాయి. సో మనము చెట్లకు నీళ్ళు పోయాలి, ఇంటి దగ్గర కూరగాయలు మంచిగా వస్తాయి అని చేస్తూ ఉంటాం. కానీ అవి మొత్తం నల్లగా అయిపోయి మాడిపోతూనే ఉంటాయి. సో అంత హానికరం ఉంటాయి. మనం కాళ్ళు చేతులు పగలడం, ఇట్లాంటి ర్యాషెస్ రావడం, సో దురద రావడం, బట్టలు సరిగా పిండకుంటాయి, ఇట్లాంటివి జరుగుతాయి. సో మంచి పట్టు చీర తీసుకున్నాం, ఒక 6 నెలలు 1 year కట్టుకున్నాం. సరుకు నీళ్ళలో నానబెట్టి పిండేసినాం. అప్పుడు కలర్ ఏం జరుగుతుందంటే